గైస్ చాలా మంది టెలిగ్రామ్ నుంచి మనీ అయితే సంపాదిస్తున్నారు. అలాంటి ఛానల్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ మీ టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ రైట్ సైడ్ లో పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అన్నిటికి ఎలా అయితే ఇవ్వండి. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి న్యూ గ్రూప్, సెకండ్ వచ్చి న్యూ కాంటాక్ట్, థర్డ్ వచ్చి న్యూ ఛానల్. సో మనం న్యూ ఛానల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 3 డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రొఫైల్ పిక్చర్, అండ్ సెకండ్ వచ్చి ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అండ్ థర్డ్ వచ్చి డిస్క్రిప్షన్. సో మీ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ ఒక టెక్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి టెక్ విత్ తెలుగు అబ్బాయి అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ అనేది నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. సో అది కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది. సో ఎలా అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసి మీ గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ప్రొఫైల్ పిక్చర్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పైన టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చి పబ్లిక్ ఛానల్, సెకండ్ ప్రైవేట్ ఛానల్, అండ్ థర్డ్ వచ్చేసి పబ్లిక్ లింక్. సో మీరు టెలిగ్రామ్ నుంచి మనీ సంపాదించుకుందాం అని చెప్పి ఛానల్ క్రియేట్ చేసుకుంటే గానీ మీరు పబ్లిక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పబ్లిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గానీ మీరు సొంతంగా లింక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో లింక్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ మీకు పబ్లిక్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి. సో మీరు ఛానల్ నేమ్ అనే కాదు, ఏ నేమ్ ఇచ్చినా పర్వాలేదు. సో నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో మీ ఛానల్ నేమ్ ఇచ్చేటప్పుడు గానీ స్పేస్ లేకుండా అయితే ఇవ్వండి. సో అప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో రావాలి నేమ్ అయితే. సో ఇలా గ్రీన్ కలర్ లో వస్తే గానీ ఇలాంటి నేమ్ ఇంకెవరికి లేదు. సో ఇది ఒక యూనిక్ నేమ్ అన్నట్టు. సో ఇలా గ్రీన్ కలర్ లో వచ్చాక ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి. సో మీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే గానీ ఆ కాంటాక్ట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా టిక్ మార్క్ అయితే వస్తుంది. సో వీళ్ళని యాడ్ చేయాలనుకుంటే గానీ ఇక్కడ మనకి డౌన్ లో ఆరో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళు మన ఛానల్ లో యాడ్ అయిపోతారు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ అయిపోయినట్టే. సో దీంట్లో మన సబ్స్క్రైబర్స్ ని కూడా చూడొచ్చు. సో మన ఛానల్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ లో సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మన ఛానల్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళైతే కనిపిస్తుంది. సో ప్రజెంట్ నాకు 2 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒకటి నేను అండ్ ఇంకోటి నేను యాడ్ చేసిన అతను. సో మేమిద్దరం అయితే ఉన్నాము. సో మీ ఛానల్ ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే గానీ ఇక్కడ ఇన్వైట్ వైవే లింక్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కాపీ లింక్ అండ్ షేర్ అయితే ఉంటుంది. సో మీరు షేర్ చేసుకోవచ్చు, లేదంటే కాపీ కూడా చేసుకోవచ్చు ఆ లింక్ ని. అండ్ ఇలా అయితే మనం ఒక పర్ఫెక్ట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం.